SRTV వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 23వ తేదీన కరువు పరిశీలనకు జిల్లాకు రానున్న కేంద్ర బృందం. పుంగనూరు మసీదులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మహార్దశ వచ్చినట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు వెల్లడి. పెద్దపంజాని మండలంలో చీమనపల్లి దర్గాలో ఘనంగా ఉరుసు ఉత్సవాలు. పుంగనూరు పట్టణంలోని జెడ్పీ ఉర్దూ పాఠశాలలో మైనార్టీ ముస్లింల ముతవల్లీల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీ ముస్లింల ప్రార్థనా మందిరాలైన మసీదుల నిర్మాణాలకు మరమ్మతులకు తెలుగుదేశం పార్టీ అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. పుంగనూరు ప్రాంత మసీదుల ముతవల్లీలకు అందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను అందజేశారు. దరఖాస్తులను పూరించి స్టేట్ వక్ఫ్ బోర్డుకు పంపాలని ఆయన సూచించారు. ప్రతి మసీదుకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని, ముస్లిం మైనార్టీల పట్ల అత్యంత శ్రద్ధ కనపరిచి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయం కలిగించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మసీదుల ముతవల్లీల అంజుమన్ కమిటీ సభ్యులు అమీర్ ఖాన్, అమ్ము, సలీం, నూరుల్లా, అయూబ్ ఖాన్, టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఖలీల్, టీడీపీ నాయకులు అకిం రమేష్, శ్రీకాంత్, బాబు, దినేష్ మరియు జన్మభూమి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. उस मरीजों को जो कमी है वो कमी पूरा करने के वास्ते गवर्नमेंट ने जो कदम उठाया है बहुत बड़ा कदम उठाया है। अल्लाह से आसान करे और जितने भी मरीजों में जरूरियात है वो जरूरियात के मुताबिक तुम्हारे मैडम ने लिखो दिए तो इंशाअल्लाह हमारे मैडम सर उसे फॉरवर्ड कर दो, आगे चलाकर कार्रवाई करते हैं। उसके लिए हम सभी उनका शुक्रिया अदा करते हैं। हमारे एमएसएल स्पॉन्सर डॉक्टर अब्बाशन डॉक्टर अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हमारे प्रोग्राम रखने के खुसूसी मेहमान वेंकटरमणराजु साहब को और हमारे काउंसलर श्रीकांत ఇటీనా వదిలే బాబు నన్ను వదిలే ఇవన్నీ కూడా ఇదైన తర్వాత సాయంకాలం చెప్తామని చెప్పారు. డేటు 25వ తారీఖు ముందే పెట్టాలా. ఆ టైం కూడా మధ్యాహ్నం లేకుండా అబ్స్ట్రక్షన్ లేకుండా సాయంత్రం లోపల మధ్యాహ్నం లోపల ఏర్పాటు చేయండి. అందరూ కూడా చేరాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇంకా చాలా కార్యక్రమాలు, ఎందుకంటే మనకు అభివృద్ధి కార్యక్రమాలు ఏవేవి అవసరం ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ వాటి గురించి కూడా ఒక డిస్కషన్ ఒకటి ఏర్పాటు చేద్దాము. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసిన, ఎందుకంటే 3-4 మీటింగ్లో చెప్పాను. మీతో అంతటితో సంప్రదించిన తర్వాత మనం ఏదైతే చేసుకోగలుగుతామో దాన్ని కూడా మనం ఒక ప్రజెంటేషన్ ఒకటి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంటే కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకుండా పోతాయి. ఎందుకంటే మేము ఈరోజు ఇక్కడ మాటలు చెప్పిపోయిన తర్వాత కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకుండా ఉండొచ్చు. అట్లా పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా దయవంచి ఈ కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే మనకు చాలా గొప్ప కార్యక్రమాన్ని మనకు అంకితం చేయబడడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు, 5,000 రూపాయలు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుండి మేము ఏదైతే అప్లికేషన్ పంపిస్తామో వాటి అన్నింటినీ జీవో ఇష్యూ చేసిన అవసరం ఉండదు. ఆ అప్లికేషన్ మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ రిజిస్ట్రేషన్ కావాల్సిన అవసరం ఉన్నది, మళ్ళీ సెంట్రల్లో రిజిస్ట్రేషన్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా అవసరం కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ మీరు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఒక్క జాగాలో కూర్చొని ఏది అవసరమో అవన్నీ చేసుకునేదని మనం అందరూ ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే నా దృష్టి కూడా రాజకీయాలకు అద్భుతంగా చేయాలని చెప్పిన దృక్పథంతో ఉన్నది. నేను ఒకటే అడిగాను మిమ్మల్ని, మనం ఏ రోజు కూడా మర్చిపోలేని పరిస్థితుల్లో ఉన్నాం రామారావు గారిని చెప్పాను. మనకి అది ఉంటే సార్ అంతే కావాల్సింది. అదే స్పందనలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చేయాల్సిన అవసరం ఉండాలి. ఫలాంటి అవసరము, ఫలాని ముస్లిం సోదరులకి ఇది అవసరము, ఫలాని క్రిస్టియన్ సోదరులకి ఇది అవసరం అని చెప్పినది ప్రతి కుటుంబాల వారిగా కూడా లబ్ధి పొందే కార్యక్రమము, కులాల వారిగా లబ్ధి పొందే కార్యక్రమము, మరి సాంప్రదాయాల వారిగా కూడా లబ్ధి పొందే కార్యక్రమాలని కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అందించేదానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనము వాటిని వాడుకునేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను ఈరోజు మీ అందరికీ కూడా సవివరంగా తెలియజేయడం జరుగుతుంది.
కాబట్టి ఈరోజు ఆ 3,000 రూపాయలు 5,000 రూపాయలు జీవో ఇష్యూ చేసిన దానికి కూడా అన్ని అప్లికేషన్లు నోటరీ చేయించబడతాయి. మీరు మా వాళ్ళకి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా అదే ఆశీర్వాదము మన ముఖ్యమంత్రి గారు కూడా కొనసాగాల. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా గొప్ప సముదాయంలో మనం అందరూ కూడా అందుకోవాలని చెప్పని అల్లా గారు వారి మంచి ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మీ అందరూ తరఫున కూడా నేను కోరుకుంటూ కూడా ఇంకా ముందు కూడా ఎన్నో మనకు లేని కార్యక్రమాలు కూడా అడిగి తీసుకోవాల్సిన అగత్యము అవసరం ఉండాలి. కాబట్టి మనందరూ కూడా వాటిని సద్వినియోగపరుచుకునే భాగస్థులు కూడా కావాలని చెప్పని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ నిత్యం కరువు కాటకాలతో పునరాలితున్న రాయలసీమ సాగునీటిపై చట్టబద్ధమైన హక్కులు ప్రభుత్వం కల్పించాలని రాయలసీమ నీటి హక్కు సాధనా సమితి కన్వీనర్ దశరథ రామరెడ్డి డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం బాచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కృష్ణా మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిందన్నారు. అనంతరం ఏర్పాటైన బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ స్వేచ్ఛను తొలగించి మిగులు జలాలను 3 రాష్ట్రాలకు కేటాయింపు జరిపిందన్నారు. దీంతో కృష్ణా జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న హంద్రనివా, గాలేరు నగర్ ప్రాజెక్టులకు ఎలాంటి నీటి కేటాయింపులు జరగకపోవడంతో శోచనీయమన్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో 834 అడుగులు పైగా నీరుంటే హంద్రనివా ప్రాజెక్టుకు 841 అడుగుల పైన ఉంటే గాలేరు నగరికి పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించవచ్చని చెప్పారు. ఇందుకు అనుగుణంగా శ్రీశైలం రిజర్వాయర్లో కనీసం నీటి మట్టాన్ని 854 అడుగులకు పునరుద్ధరించాల్సి ఉందని వారు సూచించారు. నీటి కేటాయింపులపై హక్కు సాధించుకోకుంటే ప్రాజెక్టుల నిర్మాణం జరిగినా ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. నీటి అవసరాలు, ప్రభుత్వ విధానాలపై అవగాహన పెంచే లక్ష్యంగా మార్చి చివరి వారంలో పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ నాయకులు సిహెచ్ రాంబాబు, హరికృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితర సీమ నాయకులు పాల్గొన్నారు. పెద్దపెంజాని మండలం అత్యంత ప్రసిద్ధి చెందిన చీమనపల్లి హజరత్ జాన్ పాక్ వలీ హజరత్ ఫక్రుషా వలీ ఉరుసు సందర్భంగా ఈ నెల 20వ తేదీన కార్యక్రమానికి పీఠాధిపతి జవాహరుల్లా బాషా చేతుల మీద అత్యంత ఘనంగా నిర్వహించారు. 21, 22 తేదీలలో గొప్ప కవాలి పాటల పోటీలు నిర్వహించారు. ఆదివారం పలువురు హిందూ ముస్లిం భక్తులు దర్గాను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎస్ఆర్ డిష్ అండ్ మీడియా అధినేత సి రాజారెడ్డి దర్గాకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించి చదివింపులు చేయించి దర్గా బాబా కృపకు పాత్రులయ్యారు. ఆదివారం కూడా దర్గాలో గొప్ప కవాలి పాటల కార్యక్రమం ఉంటుందని దర్గా నిర్వాహకుడు అష్రఫ్ అలీ తెలిపారు. కార్యక్రమాలను విజయవంతం గావించిన హిందూ ముస్లిం సోదరులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఉండండి. దర్శనం తీసుకో.
ఇలా పక్క తీసుకోవాలా కూర్చో కాదమ్మా కేసీటీవీ కాదమ్మా ఎస్ఆర్టీవీ అమ్మా కేసీటీవీ కాదు ఎస్ఆర్టీవీ రౌండ్ हजरत बीबी हाजरा हजरत बीबी कुलसुम हजरत दाहिमा सकीना बीबी सकुरा बतूली बीबी मरियम कुलसुम हाजरा इमाम हसन हजरत इमाम हसन इमाम जाफर बस्तानी इमाम फातिम अक्षय जंग सादु जनाने और समदानी माशक रब्बानी महबूब सिबानी कामिल इंसानी बाबा जुनैदी बाबा आशिका वशाइका आबिदा मजलूमा और शहीदा महक्का हजरत खाजा करीम नवाज मैं किसके आता है रसूल खाजा हिंदुस्तान के शहीद का नाम चला खाजा उस्मान नाम चला माँ करने फकत लगन खाजा निजाम जनौलिया खाजा फिक्र किताब खाजा काकी बख्तारी गरम फेवरा गम तकबर मौलाना अल्लाह करम जागरी सब कुछ करन बीबी हुरमा बीबी नूरमा जाने मजनती सूफी सलमान पाकी वहाँ विलाह रब्बा हजरत हाजी जी बाबा हम खाजा हाजी मन जोला हम तरफ दादा रहमान दादा रब्बा हुसैन बोली शाखंदा हजरत शाबा शाखंदा जमात हुसैन जमात रब्बा हुसैन सैयद मजी बाबा मालिक जना है समझ बदर में शाहजब बासर रब्बा खादस माह सतर बर्मा कमर से क्या पर इरफान बेतवन माशाल्लाह ये तो मानी मस्ता मस्ता इमा की ऐसा चालू पाको इसके सनाने ध्यान की सारी पड़ती है दार्शनिक महसूस करें नहीं ये भी दादा की नियमा बन गया हजरत जिला का कुछ परिवार मजा की हम की पता है भक्ति बांधने में हुए आत्मा में बाहर मेरा शापा हजरत न्यामत की अजमत की हम साथ का दिया मोला का जीवन सारी हम इस मामले की सुल्तान से आज वलीदीन जी में मजा समझ रहा बहुत सारी खाजा पीठ खाजा सुनते खाजा पकनी चाहिए समझ चाहिए सुन चाहिए खाती चाहिए मन चाहिए अभी समस्या का पाक मन चाहिए पाक होते नाम कदवा समझ चाहिए दाद हकमत मर्दा रह मामदी यार बाप इल्म गुना भी में पाक होते है तो तड़ोई हाजी मकरी से गलते गंदे चित्त में समरवा कसम का समता मरते विश्व होते कि पाक होते अंतिम गंदे रहता मन का सब पर्दा में जरा से चालू अच्छा बता है आदत पाक लेकिन सुखा या सुखा रजा था अभी गमिया पाक रजा था अनिल था फिर बनेगा था लेकिन इंसान अच्छा बता है मेरा पाक आजा पकड़ता समझता ईश्वर का जा पुछता अला निशा गगन का जा तो सारी बीवी मजा लेकिन सारी ये बात सब सब पूछता पाक से समझता ये बात है तो बीवी कोई भी लेना पे जल्दी के साथ में बड़ा सॉरी मदद की अब ऐसा सारी मजा सही मुसा सा का ये पाक इब्राहिम सा तो बड़ा पाक वह जो सा पाक सा पाक बड़ा सा का ये मत ये पाक Jangan lupa menerima dan pakai pakai sari, ayat sari itu berkata berkata pun kita seperti itu. Asal ini kita seperti itu. Nama kita है एक मन चाहतन दूला दिन में पूरी करता हूँ एक मन चाहतन दूला दिन में जग में नमाज़ी पंजत है सलात के आप परवरदिगार खालू बला का रावदार कुल्ल मोहम्मदी कुल्ल जन्नती कुल्ल उम्मती कुल्ल भीत खतिर रखी नज़र अल्लाह की नियाज़ रसूलुल्लाह की बख्शदन अल-फातिहा
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर्रहीम मालिकी यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस मुस्तक़ीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़्दूबि अलैहिम वलद्दालिन आमीन बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सल्लल्लाहु अलैहि वसल्लम lam yalid lam yulad wallahu sallallahu alaihi wa sallam bismillahirrahmanirrahim samad wa lam yalid lam yulad Allah samad ya Muhammad ya Muhammad inna lillahi alaihim wa lahum yahdun kalma la ilaha illallah Muhammad hamare rasulullah जिंदगी बंदी अल्लाह अलमद वसल्लल्लाह इन्ना अल्लाह मलाइकतन नबिय्या अय्युहल्लज़ीना आमनु तस्लीमा अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफीअना नबियना हबीबना मौलाना मुहम्मदिन व अला आलिहि वसल्लम ఇలా ఇలా. ఎత్తుకోవచ్చు పోయి పో పోయి మనకు కావాలి కదా చిత్తూరు జిల్లాలో నెలకొన్న కరువును పరిశీలించడానికి 3 సభ్యులతో కూడిన కేంద్ర పరిశీలన బృందం ఈ నెల 23వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ మీడియా ద్వారా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 23వ తేదీన కరువు పరిశీలనకు జిల్లాకు రానున్న కేంద్ర బృందం. పూణేరు మసీదులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మహార్దశ వచ్చినట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు వెల్లడి. పెద్దపంజాని మండలంలో చీమనపల్లి దర్గాలో ఘనంగా ఉరుసు ఉత్సవాలు. ఇవి ఈనాటి SRTV వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.